హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు రైతు భరోసా గురించి మాట్లాడుకుందాం. మరొక మంత్రి రైతు భరోసా 4,500 కోట్లు ఈ నెలలో విడుదల చేస్తాం. వచ్చే నెలల 4,500 కోట్లు వచ్చే నెలలో విడుదల చేస్తాం. మొత్తం 9,000 కోట్లు రైతుల అకౌంట్లో జమ అవుతున్నాయని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇది నిజమా, అబద్ధమా? జనం అనుకుంటున్నటువంటి మాట. ఎందుకంటే ముఖ్యమంత్రి మాటకి దిక్కు లేదు. ముఖ్యమంత్రి మాట మీద నిలబడలేదు. మరి వ్యవసాయ శాఖ మంత్రి ఇవ్వవలసినటువంటి ఇది కార్మిక శాఖ మంత్రి ఇవ్వడం ఇది అసంభవంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది డేట్ కూడా మెన్షన్ చేయలే. ఈ నెలలో ఇస్తామన్న మాట మరి ఈ నెల అవుతుందో వచ్చే నెల అవుతుందో ఎప్పుడవుతుందో ప్రజలకు నమ్మకం అనేది కోల్పోయింది, సహనం కోల్పోయింది. ఎందుకంటే ఇప్పుడు పంటలు కూడా కోతకు వచ్చే టైం వచ్చింది. డిసెంబర్ అన్నారు, జనవరి 1 అన్నారు, సంక్రాంతి అన్నారు, ఫిబ్రవరి 1 అన్నారు, ఫిబ్రవరి ఎండింగ్ అన్నారు, మార్చి. మరి మార్చిలో కూడా డేట్ చెప్పలేదు. మరి ఇది ఇస్తారా ఇవ్వరా అనేది ప్రజలకు ఇక ఆశలు కూడా పోయినాయి. మరి ఒక మంత్రి ఏమో ఈ పథకం వేస్ట్ అంటారు, ఒకరు ఈ పథకం పనికిరాని పథకం అని ఒకరు అంటారు, ఒకరేమో ఈ పథకం 4,500 కోట్లు ఈ నెలలో సగం విడుదల చేస్తాం, వచ్చే నెలలో సగం విడుదల చేస్తామని స్టేట్మెంట్ ఇవ్వడం ప్రజలను అసలు ఆట ఆడుకుంటారు. ఓట్లు వచ్చే ముందేమో ప్రజల ముందు మీరు ఆట ఆడతారు, ఓట్లు అయిపోయినాకనేమో ప్రజలను ఆట ఆడిస్తారు. అంటే రైతులను ఎంత గోస పెడుతురంటే ఈరోజు రైతు భరోసా పథకం ఈరోజు దేశానికి వెన్నుముక్క లాంటిది, రైతుకు పెట్టుబడి సాయం లాంటిది. మరి ఇట్లాంటి మాటలు చెప్పి ఇది ఖచ్చితంగా ఇది అమలు అవుతుందా? ఈ రైతులకు అసలు నమ్మకం కూడా ఓడిపోయింది. మీరు అనుకున్నటువంటి మాట, మీరు ఇస్తామన్న మాట, కనీసం 3 పంటలకు ఇస్తామన్న మాట, కనీసం ఒక్క పంట కూడా దిక్కులేదు. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే 3 పంటలకు ఇస్తాం. కనీసం 3 పంటలకు మా గవర్నమెంట్ రాగానే 3 పంటలకు ఎకరానికి 7,500, మొత్తం 15,000 రూపాయలు ఇస్తాం. 15,000 రూపాయలు కాదు, ఒక్క పంట కూడా దిక్కులేని పరిస్థితి. ఇలా రైతులు నమ్మకం కోల్పోయారు మీ మీద అసలు. ఎందుకంటే ఈరోజు ఇస్తామన్నమాట, రేపు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా రైతులకు మీ మీద నమ్మకం కోల్పోయింది. ఎందుకంటే ఇలా పెట్టుబడికి అవసరం పడే టైంకు మీరు ఇవ్వకపోతే వాళ్ళ అరిగోసలు అవుతున్నాయి. కాబట్టి మీరు ఇస్తామన్నమాట, ఇస్తేనేమో ఇవ్వండి, లేకపోతే లేదు. మా వల్ల కాదు, మేము ఇవ్వలేమని ఒక మాట చెప్పండి. ఒకరు 4,500 కోట్లు ఈ నెల విడుదల చేస్తామని, మరో వచ్చే నెల 4,500 కోట్లు వచ్చే నెలలో విడుదల చేస్తామని, ఒకరు పనికిరాని పథకం అని, ఇది వేస్ట్ పథకం అని, ఒకరు మార్చిలు ఇస్తామని, ఒకరు వచ్చే నెలలు ఇస్తామని, ఎన్ని మాటలు, ఎన్ని డ్రామాలు. జనవరి 1 పోయింది, జనవరి ఎండింగ్ పోయింది, సంక్రాంతి పోయింది, ఫిబ్రవరి 1 పోయింది, ఫిబ్రవరి 17 పోయింది, శివరాత్రి పోయింది, ఉగాది కూడా వస్తుంది. మరి ఇది అమలయ్యే పథకమా, అమలు కాని పథకమా? జనాలను కన్ఫ్యూజ్ చేస్తారా, రైతులను కన్ఫ్యూజ్ చేస్తారా? ఎందుకు ఇంత డ్రామా? అసలు ఏ రోజు కూడా రైతు భరోసా కోసం ఇంతగానో ఎదురు చూడలేదు. ఇదే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది. రైతులు కళ్ళు కాయలు కాసి ఎదురు చూస్తున్నటువంటిదే ఇందిరమ్మ రాజ్యం. ఇదేగా ఇది చెప్పిన మాట. కనీసం ఈసారైనా మీరు చెప్పిన మాటకు ఆ మాటకు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇట్లా చెప్పకుండా, కార్మిక శాఖ మంత్రి చెప్పడం, అసలు ముఖ్యమంత్రి దీని మీద కూడా ఏమాత్రం స్పందించకుండా, రైతులను పట్టించుకోకుండా, మరి ఇట్లాంటి ఈ దారుణమైనటువంటి పరిస్థితి రైతులకు ఎదురవుతుంది. మరి ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు రైతులు ఏం ఊరుకోరు. ఖచ్చితంగా అంతకంతకు రైతులు తీర్చుకుంటారు.
ఎందుకంటే రైతులకు ఉన్నటువంటి ఎంతో అనుకున్నటువంటి మీరు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏదో చేస్తారు, ఏదో ఇస్తారు, ఎంతో రైతులకు మేలు అవుతుంది అనుకుంటున్నారు. కానీ రైతులను ఇలా చిప్పకూడు తినే పరిస్థితి రైతులు తెచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బోనస్ అన్నారు. బోనస్ కూడా సగం సగం వేసి సగం సగం ఇయ్యలేదని జనం అనుకుంటున్నటువంటి మాట. మరి ఎందుకు ఇంత దారుణమైనటువంటి స్థితికి వస్తుర్రు? అసలు పార్టీని అసలు మీరు ఉంచాలనుకుంటున్నారా? మీరే ఖరాబు చేసుకోవాలనుకుంటున్నారా? ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారుతున్నారని రైతులు అనుకున్నటువంటి మాట. కాబట్టి మీరు ఇస్తారా అనేది తక్షణం ఇచ్చి తీరాలి. అంతేగాని ఈ నెలలు ఇస్తాం, డేట్ చెప్పకుండా వచ్చే నెలలు ఇస్తాం, వచ్చే నెలలు ఇస్తాం, ఇక ఎలక్షన్ ముంగనిస్తాం, ఇక వచ్చే సంవత్సరం ఇస్తాం, అది ఇస్తారా ఇయ్యరా అనేది అసలు రైతులకు నమ్మకం కూడా కోల్పోయింది మీ మీద. మీరు ఇవ్వకుంటే బంద్ చేయండి, ఇక ఆ మాటలే బంద్ చేయండి. కానీ 4,500 కోట్లు ఈ నెల ఇస్తాం, వచ్చే నెల 4,500 కోట్లు ఇస్తాం అనేది డేట్ చెప్పకుండా, ఏది చెప్పకుండా, ముఖ్యమంత్రి చెప్పకుండా, ఒక ముఖ్యమంత్రికి మాట మీద ఉండరు, ఒక వ్యవసాయ శాఖ మంత్రి మాట మీద ఉండరు. ఎవరికి సుతులు లేని సంసారం అన్నట్టు అయిపోయింది ఇది. కాబట్టి మీరు ఇస్తేనే ఇవ్వండి, లేకపోతే లేదని ప్రజలను కన్విన్స్ చేసి, రైతులను కన్విన్స్ చేసి ఇస్తారన్న ఆశతో రైతులు ఏదో చూడడం. మీరు ఇవ్వకపోతే రైతు బాధ ఎన్నో సప్పు తెచ్చుకొని రైతు తిప్పలు పడతాడు. కానీ మళ్ళీ ఊకున్నోనికి ఉప్పు రాయడం అంటే ఇదేనేమో మరి. మర్చిపోయినోనికి మళ్ళా గెలిగించి మళ్ళా రాధాంతం చేసుకోవడం. కాబట్టి ఇస్తేనేమో ఖచ్చితంగా ఇచ్చి తీరండి, బంద్ చేస్తేనేమో బంద్ చేయి. కానీ రైతులను కన్ఫ్యూజ్ చేసి రైతులను ఆట ఆడిస్తే వచ్చే సమయం ఉంది. రైతులు చూస్తూనే ఉర్రు. వచ్చే ఎన్నికలలో రైతులు మీ అందరిని ఆట ఆడిసే పరిస్థితి వస్తుంది. మరి అట్లాంటి పరిస్థితి రావద్దు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇందిరమ్మ రాజ్యం తీరుగానే ఉండాలి. ఇది మోసం రాజ్యం తీరంగా ఉండకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నా వీడియో అందరికీ షేర్ చేసి, ప్రతి ఒక్కరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో అందరికీ షేర్ అయ్యేటట్టు మా రైతన్నలకు అందరికీ కూడా మరి ఇట్లాంటి ఎదురు కావద్దని నా ఛానల్ తరఫున కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫ్రెండ్స్.